మెదక్ పట్టణంలో నూతనంగా నిర్మించబడుతున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు త్వరలో ఇసుక సమస్య తెరబోతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో శాండ్ బజార్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. పట్టణంలోని ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ఇసుక సమస్యను పరిష్కరించడానికి మంచి చవకైన నాణ్యమైన ఇసుకను ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు అందించడానికి త్వరలోనే శాండ్ బజార్ ప్రారంభిస్తున్నామన్నారు. శాండ్ బజార్లో 1 మెట్రిక్ టన్ ఇసుక సుమారుగా 1200 రూపాయలుగా లభిస్తుందని, నూతనంగా ప్రారంభించుకోబోయే శాండ్ బజార్లో 1000 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ ఇప్పటికే వచ్చి ఉన్నట్టు తెలిపారు. శాండ్ బజార్ త్వరగా ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ శాండ్ బజార్ ఏర్పాటైన తర్వాత ఇసుక అక్రమ రవాణా నిర్మూలించగలమని తెలిపారు. రోడ్ దగ్గర కాంట్రాక్టర్ చేయాలి. వాళ్ళకు పెద్ద గవర్నమెంట్ వర్క్స్ కాంట్రాక్టర్ చేయాలి. కాంట్రాక్టర్ బదులుగా డిపార్ట్మెంట్ చేయాలి. సేమ్ పని వెళ్ళండి. మన ట్రాన్స్పోర్టేషన్ దీనికి ఎక్కువ అవుతుంది కదా, అక్కడ నుంచి నర్సాపూర్ ఎక్కువ అవుతుంది కానీ అదే పెట్టేసారు. వెళ్ళండి. దగ్గర ఎక్కడ కరీంనగర్ అక్కడిక్కడ ఏం లేవా? కరీంనగర్ అది వాటర్ వచ్చినట్టు సార్, ఇప్పుడు అది వస్తే మళ్ళీ తగ్గుతుంది.